ఒక వ్యవసాయకునికి తెలుసు, విత్తనములు విత్తే సమయం ఏదో, పంటను సేద్యం చేసుకునే సమయం ఏదో, పంటను కూర్చుకునే కాలం ఏదో. ఒక ఎంప్లాయీ తెలుసు, నేను ఏ డ్యూటీ చేస్తున్నాను, ఎన్ని గంటలకు డ్యూటీలో జాయిన్ అవ్వాలి, నేను జాయిన్ అయిన తర్వాత ఈ 8 hours నేను ఏ డ్యూటీ చేస్తున్నాను, ఏ పని చేస్తున్నాను, నా వర్క్ ఏమిటి, నా పని ఏమిటి అనేది ప్రతి ఎంప్లాయీ తెలుసు. మరి దేవుని ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఈ కాలమును గురించి మీకు తెలియాలి. ఈ కాలాన్ని ఎలా మీరు వినియోగపరుచుకోవాలో మీకు అర్థం కావాలి. దేవుడు నీకు ఇచ్చిన కాలం నువ్వు ఎరగకుంటే కాలం గతించిపోతుంది. ఇంకా ఎంతో కాలం ఉందని మీరు అనుకోవద్దు. లోకములో ఎన్నో అపాయకరమైన కాలములు, దుష్ట కాలములు, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వెళుతూ ఉండగా నా దేవుడు ఆ అపాయాలు మీకు సంభవించకుండా, ఆ దుష్ట కాలాలలో ఉన్నటువంటి ఆ మనుషుల యొక్క దుష్టత్వాన్ని, ఆ భ్రష్టత్వాన్ని మీకు సమీపించకుండా ఈ కాలాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చారు, మీకు ఎందుకు ఇచ్చారు? ఈ కాలంలో మీరు చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు దిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఇది సరి చేసుకునే కాలం.